హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హారి. మరి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ స్పెషల్ అయినటువంటి అర్థమెటిక్లో చాలా ముఖ్యమైనటువంటి లెక్కలు ఉన్నాయండి. ఇది 11వ వీడియో అండి. ఇప్పటి వరకు 10 వీడియోలు ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ స్పెషల్లో 10 వీడియోలు ఆల్రెడీ చేసి ఉన్నాను. ఇది 11వ వీడియో అండి. ఇవన్నీ చూడండి. మీ యొక్క విజయ సాధనలో నేను భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మొదటి సమ్ చూద్దామండి. మొదటి సమ్ చూస్తున్నట్లయితే, ఇన్ ఏ షాప్ ఏ కోట్ హ్యావ్ ఇన్ మార్కెట్ ప్రైస్ Rs 3,500 rupees has been sold for 2,800. What percentage of discount is allowed? ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ ప్రైస్ అయితే ఇవ్వడం జరిగిందండి. మార్కెట్ ప్రైస్ అంటే మనం వెళ్ళిన వెంటనే ఈ యొక్క డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఎంత అండి అంటే వాడు చెప్తాడు. ఆ తర్వాత దానిని వాడు చెప్పిన దాన్నే ప్రకటన వెల అంటామండి. ఇట్ ఈస్ కాల్డ్ మార్కెట్ ప్రైస్. సో 3,500 రూపీస్ అయితే చెప్పడం జరిగింది. కానీ మనం కొనడం అయితే 2,800 రూపీస్కి అయితే కొనడం జరిగిందండి. సో కాస్ట్ ప్రైస్ అయితే 2,800 రూపీస్. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ అయితే మనకి అలౌ చేశాడు అన్నది ఇక్కడ క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ ప్రైస్ కాస్ట్ అయితే 3,500 రూపీస్ అండి. మరి అదేవిధంగా సెల్లింగ్ ప్రైస్, మనం సెల్లింగ్ చేసినటువంటి ప్రైస్ అయితే 2,800 రూపీస్ అండి. ఆల్రెడీ అక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ డిస్కౌంట్ మనం కొనుక్కోమన్నాడు కాబట్టి డిస్కౌంట్ మనం ఎక్స్ అని అనుకోవాలండి. అయితే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అయితే ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలి కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 అండి. ఇది ఫార్ములా అండి. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఇలాంటి సమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఈ యొక్క ఫార్ములాను మనం నోటెట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ యొక్క సెల్లింగ్ ప్రైజ్ని మనం ఇక్కడ నోటెట్ చేశాను. అదేవిధంగా మార్కెట్ ప్రైజ్ని నోటెట్ చేశాను. అదేవిధంగా డిస్కౌంట్ ప్రైజ్ ప్లేస్లో డిస్కౌంట్ పర్సంటేజ్ ప్లేస్లో ఎక్స్ అని మెన్షన్ చేసామండి. మిగతాదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ అండి. మరి ఇక్కడ ఈ ఎక్స్ ఇక్కడ బై 100 ఉంది కదండి, దీనిని ఈజ్ ఈక్వల్ టు యువతలు తీసుకెళ్ళాలండి. ఈ 100 అనేది రైట్ హ్యాండ్ వైపు ఉంది కదండి, దీనిని లెఫ్ట్ హ్యాండ్ వైపు తీసుకెళ్ళాలండి. అప్పుడు ఈ రైట్ హ్యాండ్ వైపు డివిజన్ చేస్తుంది కాబట్టి జిత్తు పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ వైపు తీసుకొని వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుందండి. లేకపోతే అలాగనే చేయొచ్చు, లేకపోతే ఇక్కడ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ చేసేయచ్చండి సింపుల్గాన. చేసేసిన తర్వాత ఎక్స్ వాల్యూ అయితే 100, ఎక్స్ వాల్యూ అయితే 8 వస్తుందండి. మరి ఎప్పుడు కూడా డిస్కౌంట్ అనేది 100లోంచి మనం సబ్ట్రాక్షన్ చేయాలండి. 100లోంచి సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మన యొక్క డిస్కౌంట్ పర్సంటేజ్ అనేది 20% అనేది వస్తుందండి. ఆన్సర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మరి వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చి లైక్, కామెంటు, సబ్స్క్రైబ్స్ మమ్మల్ని ఎంతో ఉత్సాహం నింపి మరిన్ని వీడియోలు చేసేలా మేము ప్రోత్సహించిన వారు అవుతారండి. ఇది మాత్రం మర్చిపోవద్దండి. రెండవ సమ్ చూద్దామండి. వాట్ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ విచ్ పర్ఫెక్ట్లీ డివైడ్స్ 2,240 అండ్ 320? ఇది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పి ఉన్నాను. లార్జెస్ట్ నెంబరు పర్ఫెక్ట్లీ డివైడ్ చేయడం అంటే మనం ఖచ్చితంగా హెచ్సిఎఫ్ చేయాలి అని లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. మరలా అలాంటి సమ్ అయితే వచ్చేసిందండి. మరి 240కి 380కి హెచ్సిఎఫ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మరి ఎలా చేయాలి అన్నది ఒక్కసారి రఫ్గా ఇక్కడ చేసేస్తామండి. ఇందులో ఏదైతే చిన్నదుందో దానిని లెఫ్ట్ ఇయర్ వైపు వేసుకోవాలి. ఈ బిగ్ ఉన్నటువంటి నెంబర్ని మధ్యలో వేసుకోవాలండి. 241 జార్ 240 సబ్ట్రాక్షన్ చేస్తే 80 మిగులుతుందండి. ఈ 80ని మరలా తీసుకోవాలి. ఇక్కడ చేస్తున్నానండి. అది తీసుకొని ఈ 240ని ఇక్కడ తీసుకురావాలండి మధ్యలోకి. 83 జార్ 240 రిమైండర్ 0 వచ్చే వరకు చేయాలండి. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత అంటే 3 అని అనుకుంటున్నారేమో, 3 కానే కాదండి.
ఆన్సర్ అయితే 3 కానే కాదు. మరి ఆన్సర్ ఎస్సీఎఫ్ 3 ఎంత అంటే 80 అండి. ఎస్సీఎఫ్ అనేది 80 అండి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ సమ్ చూద్దామండి. మరి మూడో సమ్ చూసినట్లయితే ఇన్ ఏ రాంబస్ ద డయాగ్నల్స్ ఆర్ 14 సెంటీమీటర్స్ 24 సెంటీమీటర్స్. వాట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ రాంబస్? ఇక్కడ డయాగ్నల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒక డయాగ్నల్ 14 సెంటీమీటర్, సెకండ్ డయాగ్నల్ 24 సెంటీమీటర్. ఏరియా ఆఫ్ రాంబస్, దీని ఫార్ములా తెలుసుకోవాలండి. ఖచ్చితంగా ఫార్ములా తెలిస్తే సమ్ వస్తున్నట్టండి. ఫార్ములా చూడండి, ఏరియా ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ ఆఫ్ d1 d2. ఇవన్నీ కూడా ఇంటూ అండి, ఆఫ్ ఇంటూ d1 ఇంటూ d2 అండి. మరి d1 అంటే ఇక్కడ d1 ఉంది కదండి, d1 అంటే 14 అండి, d2 అంటే 24 అండి. సో దానిలోకి ప్రతిక్షేపించినట్లయితే ఈ యొక్క 2 1 2 12. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే 168 సెంటీమీటర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి అదే ఆన్సరు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 28. యావరేజ్ చూసారండి, యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 28. ఫస్ట్ నెంబర్ ఈజ్ ఆఫ్ second number, half of second number, and number is 2 times the second number. That what is the third number? ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఏమీ కాదండి. ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్లో ఆఫ్ ఉందన్నారండి. సెకండ్ నెంబర్ కన్నా థర్డ్ నెంబరు 2 రెట్లు ఎక్కువ అని చెప్పాడండి. అంతేనండి, ఇంకేమీ లేదండి. అయితే 3 యావరేజ్ 28 అన్నాడండి. అయితే థర్డ్ నెంబర్ ఎంత అని అడిగాడండి. కానీ అర్థం చేసుకుంటే ఈజీ అనిపిస్తుందండి. ఇంగ్లీష్ టెర్మినాలజీ అర్థం కాకపోతే ఈ సమ్ చాలా టఫ్ అనిపిస్తుంది ముందుగా. మరి సెకండ్ నెంబర్ని బేస్ చేసుకోమన్నాడు కాబట్టి సెకండ్ నెంబర్ని మనము ఎక్స్ అనుకుందామండి. అనుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఏమవుతుందండి, సెకండ్ నెంబర్లో ఆఫ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ నెంబరు x/2 అవుతుందండి. మరి థర్డ్ నెంబర్ ఏమవుతుందండి, 2 టైమ్స్ ఎక్కువ అన్నాడు కదా సెకండ్ నెంబర్స్, కాబట్టి 2x అవుతుందండి థర్డ్ నెంబర్ అయితే. ఇప్పుడు చూసుకున్నట్లయితే 3 యొక్క యావరేజ్ చూసుకున్నట్లయితే యావరేజ్ అయితే 28 అని ఇవ్వడం జరిగింది. 3 యావరేజ్ చూసుకున్నట్లయితే 84 అండి. ఎందు గురించి అంటే ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చాడు, ఒక్కొక్క 3 నెంబర్ల యొక్క యావరేజ్ 28 కాబట్టి 28 × 3 84 అనేది యావరేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 3 నెంబర్స్ థర్డ్ నెంబర్ కావాలి కాబట్టి ఈ మూడింటిని కూడా ప్లస్ చేసినట్లయితే సో ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 24 వస్తుందండి. 24 ఏ విధంగా వస్తుంది అన్నది ఒక్కసారి ఇక్కడ నేనైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వేయడం మర్చిపోయాను, మరొకసారి చూపిస్తానండి. మరి ఇది 2x x 4x, ఇది 2x x, ఇది 4x అంటే 7x వస్తుందండి. 7x ఈజ్ ఈక్వల్ టు 84, x ఈజ్ ఈక్వల్ 24 అండి. మరి చూసినట్లయితే ఎక్స్ వాల్యూ తెలిసింది కాబట్టి థర్డ్ నెంబర్ అన్నది 2x కాబట్టి 2 × 24 48 ఈజ్ ద ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ఒక పిక్చోరియల్ గ్రాఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ గ్రాఫ్ను బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంపెనీ 35,50,000 అనేది ఇవ్వడం జరిగిందండి. మెయింటెనెన్స్ 88%, శాలరీ 25%, మిక్స్ 5%, ఎలక్ట్రిసిటీ 26%, రా మెటీరియల్ 14%, అడ్వర్టైజ్మెంట్ 22%. ఈ విధంగా కంపెనీ యొక్క ఎక్స్పెండిచర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి దీని మీద ఒక 3 సమ్స్ అయితే వరుసగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇటువంటి పిక్చోరియల్ గ్రాఫ్స్ని మీరు ఖచ్చితంగా చేయండి. 3 మార్క్స్ అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి. మరి ప్రతి సమ్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు దాని నుంచి ఉన్నటువంటి ఈ యొక్క వాట్ ఈజ్ ద సమ్ స్పెంట్ ఆన్ శాలరీ బై ద కంపెనీ, కంపెనీ యొక్క శాలరీ ఎలా చేస్తారు అన్నది చూస్తారా.
ఇక్కడ మనం ఒకసారి డిస్ప్లేలోకి వెళ్దామండి. ఇక్కడ చూస్తున్నట్లయితే శాలరీ 25% అన్నాడండి. అందుకే ఒకసారి బ్యాక్కి వెళ్ళాను. 25% అన్నాడు కాబట్టి ఇక్కడ 25% అని ఎప్పుడైతే అన్నాడో 25% తీసేసి 25/100 వేసేసుకోవాలి. ఇంటూ కంపెనీ యొక్క టోటల్ అమౌంట్ ఆల్రెడీ ఇందాక నేను చెప్పడం జరిగింది 35,50,000 అని. సో దీన్ని కాల్కులేట్ చేసుకున్నట్లయితే ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఈ నెంబర్ని 25తో మల్టిప్లై చేసినట్లయితే మనకి ఆన్సర్ అయితే మాత్రం 8,87,500 అండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దాం ఫ్రెండ్స్. మరి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి చాలా ఇంపార్టెంట్ సమ్స్ అయితే ఉంటాయండి. మరి ఇక్కడ చూసినట్లయితే వాట్ ఈజ్ ద అమౌంట్స్ స్పెంట్ ఆన్ రా మెటీరియల్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఈ రెండింటికి ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తుంది ఈ కంపెనీ అని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం ఒకసారి గ్రాఫ్లోకి వెళ్దామండి. రా మెటీరియల్ అండ్ ఎలక్ట్రిసిటీ చూసినట్లయితే ఇది 26% ఉందండి, ఇది 14% ఉందండి. కాబట్టి ఇక్కడ ఒకసారి సమ్మలోకి వెళ్దామండి. వెళ్ళినట్లయితే ఎంత స్పెండ్ చేస్తుంది అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో 40% అయింది కాబట్టి 40% అంటే 40/100 అండి. ఇంటూ టోటల్ కంపెనీ యొక్క అమౌంట్ వేసినట్లయితే మనకి ఇక్కడ ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 20 టేబుల్లో 22s ఆర్ 25s ఆర్ కొట్టామండి. నెక్స్ట్ స్టెప్ వచ్చిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ రెండింటిలో కూడా మల్టిప్లై చేసినట్లయితే ఆన్సర్ అయితే 14,20,000 అనేది ఆన్సర్ వస్తుందండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ అమౌంట్ స్పెంట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ మెయింటెనెన్స్, అడ్వర్టైజ్మెంట్కి మెయింటెనెన్స్కి ఎంత అని ఇవ్వడం జరిగిందండి క్వశ్చన్ అయితేనే. మరి ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేద్దామండి, తర్వాత మెయింటెనెన్స్ చేద్దాము. ఆ రెండాటికి రేషియో కనుక్కోవచ్చండి. మరి ఏమి చేయాలో తెలిస్తే మనకు మార్కులు అయితే ఈజీగా వచ్చేస్తాయండి. ముందు ఏమి చేయాలన్నది తెలుసుకోవాలి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ యొక్క అమౌంట్ ఎంత ఫస్ట్ రేషియోలో ఉంది కదా, దాన్ని అమౌంట్లో మార్చుకోవాలి. అదేవిధంగా మెయింటెనెన్స్ యొక్క పర్సంటేజ్ని అమౌంట్లోకి మార్చుకోవాలి. ఆ రెండు అమౌంట్లో మార్చుకున్న తర్వాత రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్కి చూద్దామండి. అడ్వర్టైజ్మెంట్ చూసినట్లయితే 22% అడ్వర్టైజ్మెంట్ పర్సంటేజ్ అండి. ఎప్పుడైతే పర్సంటేజ్ ఇచ్చాడో మరి అమౌంట్ రావాలంటే /100 ఇంటూ టోటల్ అమౌంట్ వేసేస్తే సరిపోతుందండి. సో వేసిన తర్వాత దీన్ని కాల్కులేట్ చేసినట్లయితే 7,81,000 అయితే ఆన్సర్ వస్తుందండి. మరి నెక్స్ట్ మెయింటెనెన్స్ కదండి కనుక్కోవాలి, మెయింటెనెన్స్ కనుక్కోవచ్చండి ఇప్పుడు. సో మెయింటెనెన్స్కి చూసినట్లయితే 8% ఇవ్వడం జరిగిందండి. 8%/100 ఇంటూ 35,50,000 అండి. మరి దీన్ని కూడా మనం ఈ 2 zeros క్యాన్సిల్ చేసేసి ఈ 8తో ఈ నెంబర్ని మల్టిప్లై చేసినట్లయితే మనకి ఆన్సర్ అయితే 2,84,000 వస్తుందండి. ఇప్పుడు ఈ అమౌంట్కి రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా అయిపోలేదు. అడ్వర్టైజ్మెంట్ యొక్క అమౌంట్ కనుక్కున్నాము, మెయింటెనెన్స్ యొక్క అమౌంట్ కనుక్కున్నాము. ఇప్పుడు రేషియో అయితే ఫైండ్ అవుట్ చేయాలండి. రేషియోకి ఈ రెండింటిని డివిజన్ చేయాలి ఫ్రెండ్స్. డివిజన్ చేసినట్లయితే 11:4 వస్తుంది ఫ్రెండ్స్. మరి 11:4 ఈజ్ ద థర్డ్ వన్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దాం ఫ్రెండ్స్. వాట్ ఈజ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ ఆఫ్ 3, 6, and 18? మరి నెక్స్ట్ ప్రపోర్షనల్ ఏంటన్నది కనుక్కోవాలండి. ఇలా కనుక్కునేటప్పుడు ఈ విధంగా ఫస్ట్ రెండింటిని ఈస్ట్లో వేయాలి, ఫోర్త్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్ అనుకోవాలండి. ఇలా అనుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ ఫోర్త్ ప్రపోజల్ కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలండి. 3 × x 3x అండి. మరి 6 × 18 చేయాలండి. ఈ రెండింటిని చేసినప్పుడు ఈ విధంగా మనకి 3x = 108 అని కనిపిస్తుందండి. ఇప్పుడు మనకి x యొక్క వాల్యూ 36 అనేది వస్తుందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే రామ్ క్యాన్ డూ ఏ వర్క్ ఇన్ 5 days వైల్ హరి అలోన్
క్యాన్ డూ దట్ వర్క్ ఇన్ 6 days. రామ్ అయితే 5 daysలో వర్క్ చేశారట. అదే వర్క్ను హరి సింగిల్గా 6 daysలో చేశారట. ఇఫ్ దే టు వర్క్ టుగెదర్ దెన్ ఇన్ హౌ మెనీ డేస్ దే విల్ కంప్లీట్ ద వర్క్. రామ్ ఒకడు 5 daysలో చేశాడు, హరి ఒక్కడు అదే వర్క్ని 6 daysలో చేశాడు. ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు అని వాడు అడగడం జరిగిందండి. ఇలాంటి లెక్కలు చాలా 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 ఎక్కువ వస్తాయండి. ఇది చాలా 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 ఈజీ అండి. ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే రామ్ ఒకడు చేసిన వర్క్ ఇంటూ ఇక్కడ హరి చేసిన వర్క్ బై రెండింటిని ప్లస్ చేసేయాలండి. అంతే అండి, చాలా ఈజీ. ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అన్నది ఈ విధంగా చేయాలండి. ఇద్దరు వర్క్ చేసినవి ఇంటూ చేసేయాలండి, అవి ఇద్దరు వర్క్ చేసినవి ప్లస్ చేసేయాలండి. ఇలా చేసినట్లయితే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సింపుల్గా ఇది ఎగ్జామినేషన్ యొక్క ట్రిక్ అండి. ఓన్లీ ఎగ్జామినేషన్కి మేము చెప్పే ట్రిక్ మాత్రమే. లేదంటే హరి ఒక రోజుకి రామ్ ఒక రోజుకి జనరల్ ఫ్యాక్ట్గా మన క్లాసులో అయితే ఎలా చేస్తామంటే రామ్ ఒక రోజులో చేసే వర్క్ 1/5, హరి ఒక రోజులో చేసే వర్క్ ఎంత 6/, రెండింటిని మల్టిప్లై చేసి ఇవన్నీ చేయాల్సి ఉంటుందండి. చేసినప్పుడు మనకి ఈ ఆన్సర్ కొద్ది లాంగ్ లెంత్లో వస్తుంది. కానీ ఎగ్జామినేషన్కి చాలా షార్ట్కట్గా మనం నేర్చుకోవాలి ఉంటుంది. రామ్ 5 రోజుల్లో వర్క్ చేశాడు, హరి 6 రోజుల్లో వర్క్ చేశాడు, ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తాడు అనబడికి ఇద్దరు వర్క్ని ఇంటూ చేసేసి ఇద్దరు వర్క్ని ప్లస్ చేసేసి డివిజన్ చేసేస్తే మన యొక్క ఆన్సర్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. మరి బై సెల్లింగ్ ఏ బుక్ ఫర్ 600 ఏ షాప్ కీపర్ హ్యాజ్ ప్రాఫిట్ 20%. వాట్ ఈజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద బుక్? చాలా ఈజీ అండి. ఇది చూసినట్లయితే సెల్లింగ్ ప్రైస్ 600, ప్రాఫిట్ 20%, కాస్ట్ ప్రైస్ ఎంత అని ఇండైరెక్ట్గా సింపుల్గా చాలా ఈజీగా లెక్క ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 600 రూపీస్ అండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది, డిస్ప్లే చేశాను. అదేవిధంగా ప్రాఫిట్ 20% ఇక్కడ కూడా డిస్ప్లే అయ్యింది. అదేవిధంగా కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, మరి ఇక్కడ 600 అంటే సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 బై ప్రాఫిట్ వస్తే కిందని ప్లస్ చేయాలండి, 100 ప్లస్ చేయాలి. అదే లాస్ వచ్చిందనుకోండి మైనస్ చేయాలండి, అంతే. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 బై 100 మైనస్ లాస్ వస్తే మైనస్ చేయాలి, ప్రాఫిట్ వస్తే ప్లస్ చేయాలి. ప్రాఫిట్ 20% ఉంది కాబట్టి 100 ప్లస్ 20 120 వస్తుందండి. ఈ విధంగా చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే 120 1s are 120 5s are చూసినట్లయితే 5 into 100 500, కాస్ట్ ప్రైస్ వాల్యూ 500. ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దాం ఫ్రెండ్స్. మరి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి లెక్కలు అయితే మనకు ఉంటాయి. ఇక్కడ చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే దీనికి ఇక్కడ చూద్దామండి. ఏ ట్రైన్ కవర్ డిస్టెన్స్ విత్ స్పీడ్ 95 km/h. ఫస్ట్ ఇది 95 km/hతో ఒక ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి ట్రావెల్ చేసిందండి ఒక ట్రైను. ఎంత స్పీడ్తోని 95 km/hతో ఒక అవర్కి 95 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. అదేవిధంగా మరలా రిటర్న్ జర్నీ ఉంటుంది కదండి, అప్పుడు మాత్రం 85 km/hతో రిటర్న్ జర్నీ చేసిందండి. ఇప్పుడు వాట్ ఈజ్ ద యావరేజ్ స్పీడ్ అని చెప్పమన్నాడండి. ఇక్కడ చూసినట్లయితే యావరేజ్ స్పీడ్కి ఫార్ములా అండి ఇది 2xy బై x+y. ఈ ఫార్ములాని బాగా గుర్తుంచుకోండి. ఇది ఇటువంటి ఎగ్జామినేషన్లో చాలా ఈజీగా చేయడానికి మేము ఇలాంటి ఫార్ములాస్ అయితే చెప్తూ ఉంటామండి. జనరల్గా అయితే చాలా వర్క్ ఉంటుంది, కానీ ఇలాంటి వాటికి షార్ట్ కట్స్ చెప్పాల్సి ఉంటుంది. అలాంటివే ఈ షార్ట్ కట్స్ అంటే 2 into x అనేది ముందు ట్రావెల్ చేసిందండి, తర్వాత ట్రావెల్ చేసిందండి. సారీ అండి, ఇది 85 రాయాలి, రాంగ్గా రాయడం జరిగింది, అభ్యర్థులు గమనించండి. సో 95 + 85 దీన్ని మొత్తం కాల్కులేట్ చేసినట్లయితే 89.72 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇది మాత్రం ఒక్కసారి మీరు గమనించండి. ఇది 85 వస్తుందండి. ఫార్ములా అయితే గుర్తుంచుకోండి.
నెక్స్ట్ టైం చూద్దామండి. వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 10,000 at 5% యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. 2 yearsకి 5% రేట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే 10,000కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత అని అడగడం జరిగిందండి. దీని సింపుల్ ఫార్ములా ఉందండి. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఉందండి. పి అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఎన్ వేయాలండి, ఎన్ బదులుగా 2 years కాబట్టి 2 వేస్తానండి డైరెక్ట్గా. ఇప్పుడు చూసినట్లయితే పి యొక్క వాల్యూ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, అదే ఈ పే వాల్యూ యొక్క వాల్యూ ఇచ్చాము. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి, ఆర్ వాల్యూ ఇక్కడ ప్రజెంట్ చేసాము. ఎన్ అంటే ఇక్కడ ఎన్ బదులుగా 2 ప్రజెంట్ చేసాము. ఈ యొక్క వాల్యూని అయితే మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే 25 ఈజ్ ద ఆన్సర్ అండి. ఆ ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ మనకు ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఫార్ములా అండి, డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే ఫార్ములా పి ఇంటూ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్ అండి. ఇది ఫార్ములా అండి, దీన్ని నోటెడ్ చేసుకోండి. నెక్స్ట్ సమ్ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సమ్ చూద్దామండి. వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ స్కోర్ అండ్ లోవెస్ట్ స్కోర్ ఇన్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా కాల్డ్? మరి డిఫరెన్స్ బిట్వీన్ అంటే డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలండి. హైయెస్ట్ స్కోర్ అంటే హైయెస్ట్ వాల్యూలోంచి లోయెస్ట్ వాల్యూని సబ్ట్రాక్షన్ చేస్తే మనకేమొస్తుందో తెలుసా అండి? మనం 10th క్లాసులో స్టాటిస్టిక్స్ చేస్తామండి. ఆ స్టాటిస్టిక్స్లో అంటే తెలుగు మీడియంలో అయితే సాంఖ్యక శాస్త్రం అండి. సాంఖ్యక శాస్త్రంలో వ్యాప్తి అనేది చేస్తామండి. అంటే దాన్నే ఇట్స్ కాల్డ్ రేంజ్ అండి. రేంజ్ ఈజ్ ఈక్వల్ హైయెస్ట్ స్కోర్ మైనస్ లోయెస్ట్ స్కోర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి లాస్ట్ సమ్ చూద్దామండి. వాట్ ఈజ్ ద హైట్ ఆఫ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ హూజ్ సైడ్ ఈజ్ 2√3 centimeter? ఇక్కడ చూసినట్లయితే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఇవ్వడం జరిగిందండి. మరి దాన్ని బట్టి హైట్ కనుక్కోవాలండి మనం. మరి ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు చూద్దామండి. మరి ఇక్కడ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది, అదే ఇక్కడ రాయడం జరిగిందండి. ఈ సైడ్ ఆఫ్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 2√3 centimeters అండి. ఇక్కడ ఫార్ములా వస్తుందండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. √3/2 ఏ అండి. హైట్కి ఫార్ములా √3/2 ఏ అండి. ఈ ఫార్ములాను మనం బైహార్ట్ చేయాల్సి ఉంటుందండి. హైట్ ఆఫ్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనే దానికి ఫార్ములా √3/2 ఏ. మరి ఏ మనకు ఆల్రెడీ తెలుసు 2√3. √3/2 ఇంటూ 2√3 ఈ రెండు కట్టుపోతే మనకి తెలుసు 2 క్యాన్సిల్ అయిపోతే ఈ 2కి క్యాన్సిల్ అయిపోతే మనకి 3 అనేది వస్తుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి ఇలాంటి మంచి వీడియోలని మీకు అందిస్తున్నటువంటి ఈ హరి స్టూడెంట్ కార్నర్ ఛానల్ తరపు నుంచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్, మీ హరి.